శోభా మంచినీళ్ళు తీసుకునిరా. నేను పనిలో ఉన్నాను, ఆ పక్కనే ఉన్నాయి, తాగి చావండి. చిచ్చి, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఎంత సంపాదించుకొచ్చి నీ మొహాన్ని కొట్టినా ఇంట్లో నన్ను పట్టించుకునే నాదుడే కరువాడు. చిచ్చి. అవును పాపం, పెద్ద కలెక్టర్ ఉద్యోగం లక్షలు సంపాదిస్తున్నారు. మరి 100 రూపాయలు పెట్రోల్కి నేను ఇస్తే కానీ బయటికి వెళ్ళే దిక్కు లేదు. పెద్ద ఫోజ్ ఒకటి. నేను సంపాదించకపోతే నీ బాబు సంపాదిస్తున్నాడా? చూడండి, ఊరుకుంటాను కానీ మా బాబునంటే, అదే మా నాన్న అంటే మాత్రం ఊరుకొని చెప్తున్నా. అవును, ఎందుకు ఊరుకుంటావు? మీ నాన్న మైసూరు మహారాజు కదా. మహారాజు కాకపోయినా మమ్మల్ని బాగానే చూసుకున్నాడు. చిటికేస్తే అన్ని తీసుకొచ్చి పెట్టేవాడు. అవునంట, పెళ్ళైన కొత్తలో ఇంటి పక్కల వాళ్ళు చెప్పారులే. ఏమని? ఒక గుడ్డుని 2 ముక్కలు చేసుకుని నలుగురు పంచుకునే వాళ్ళంటగా. మంచోళ్ళ బుద్ధి మాంసం దగ్గర, చెడ్డల బుద్ధి చేపల దగ్గర అని మీ బుద్ధి తిండి దగ్గర ఆగిపోతుంది. వసే ఏ కూర చేసినా నువ్వు అదే సామెతకి వస్తావేమిటి? అయినా నా కళ్ళ ముందే మంచి మంచి ముక్కలు నువ్వు మీ అమ్మ బాగా చీల్చుకొని తినేవాళ్ళు. నాకేమో పనికిరాని నాకేసిన ఎముక ముక్కలు వేసేవాళ్ళు. ఇదేం కర్మే నాకు. అయినా నిన్ను కాదే, నిన్ను కన్నందుకు మీ అమ్మ నానాలి. మా అమ్మని ఏమనకండి, విన్నదండి మిమ్మల్ని బాగా చితకబోద్ది. నాకెందుకు తెలీదు? ఏ ఘట్టానికి వెళ్ళినా అదే ఏడుపు ఘట్టానికి వచ్చి ఏడ్చి గందరగోళం చేస్తుంది. మా అమ్మని ఏమనకండి, మా అమ్మ దేవత. అయితే ఓ పని చేయవే, ఆ శంకరరావు గారి దగ్గరికి వెళ్ళు. సోనమ్మ గుడి పక్కనే మీ అమ్మ గుడి కూడా కడతాడు. చాలండి వెటకారాలు. అయినా నాదే తప్పులేండి, మమ్మల్ని పెళ్లి చేసుకుండా ఉండడానికి మా అమ్మ చాలా ప్రయత్నించింది. మా అమ్మ మాట వినుంటే నేను ఎంతో బాగుపడేదాన్ని. అవునా? నిజమా? మన ఇద్దరు పెళ్ళి కాకుండా ఉండటానికి మీ అమ్మ ప్రయత్నించిందా? అరే రే 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 రే, మీ అమ్మని నేను ఎంత అపార్థం చేసుకున్నానే. నిజంగా మీ అమ్మ దేవతేనే. అవునండి.